అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సూర్యచంద్రరావు గారు రచించిన మాతృగర్జన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దీపావళి నాడు తెల్లారి ఆనక మధ్యాహ్నమై పొద్దుపడమటికి వాలినా ఇంకెప్పుడు చీకటి పడుతుందిరా బాబు అని అసహనంగా ఆరాటపడే పిల్లకాయలా ఉంది సరస్వతి. సాయంత్రం 4 గంటలకు కాని పిల్లల్ని కలుసుకొనివ్వరని తెలిసినా, కూతురు కనిపించకపోయినా, గోడలు అడ్డంగా ఉన్నా కనీసం కొన్ని గజాల దూరంలో మాత్రమే ఉన్నానన్న తృప్తి అయినా దక్కుతుందని 2 గంటలకే రాసి విద్యాసంస్థల కార్యాలయానికి ఆమె వచ్చేసింది. ఆరాటపు పేరంటాళ్లు తెల్లవారకు ముందే అరుగుపై తిష్ట వేశారు అన్నట్టు సరస్వతి వచ్చేసరికి కొందరు తల్లిదండ్రులు ఉన్నారక్కడ. వాళ్ల దగ్గరున్న సంచుల్లో రకరకాల తీపి, కారపు పిండి వంటలు, చాక్లెట్లు, శీతల పానీయాలు ఉన్నాయి. రాసి విద్యాసంస్థలు రకరకాల పరీక్షల ఫలితాలకు బాగా పేరు మోశాయి. అందుకే 100 ఎకరాల విస్తీర్ణంలో వేలాది మంది విద్యార్థులతో విస్తరించాయి ఆ విద్యాసంస్థలు. నెలలో ఓ ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు హాస్టల్లో ఉన్న తమ పిల్లలను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు ఇస్తుంటుంది పాఠశాల యాజమాన్యం. బిడ్డలను చూడాలన్న ఆదుర్దాతో చాలా మంది మధ్యాహ్నం 2 కాకుండానే వచ్చినా వాళ్ల పిల్లల పేర్లు రాసుకునే బాధ్యత నిర్వర్తించడానికి అక్కడ ఎవరూ లేరు. అక్కడున్న సిబ్బందిని అడుగుతుంటే పిల్లల్ని బయటికి పంపించమని హాస్టల్ వార్డెన్కి ఫోన్ చేసి చెప్పే అధికారం ఒక్క వేణుసార్కే ఉంది. ఆయన 3ంటికి వస్తారు, అప్పటి వరకు ఆగండి అని చెప్తున్నారు. 3 గంటలైనా వేణుసార్ రాలేదు. కానీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ హాలు తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. అక్కడ చోటు లేకపోవడంతో కొందరు బయట చెట్ల కింద చేరారు. ఆ రోడ్డుకు అటు ఇటు వందలాది బైకులు, కార్లే. అక్కడి నుంచి చూస్తుంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పెద్ద రాక్షసి తలలా, దానికి అటు ఇటు 10 అడుగుల ఎత్తు ప్రహరీ గోడలు ఆ రాక్షసి భుజాల్లా కనిపిస్తున్నాయి. ఆ గోడలపై తిరిగి వై ఆకారంలో ఇనుప కమ్మీలు, వాటికి మళ్లీ ఇనుప ముళ్ళు తీగలు ఉన్నాయి. ఆ గోడల్ని చూస్తే సరస్వతికి రాజమండ్రి సెంట్రల్ జైలు గుర్తుకొచ్చింది. తమ ఊరి పంచాయతీ ఎన్నికలప్పుడు జరిగిన కోట్లాటలో ఆమె తండ్రి అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నప్పుడు చూడటానికి జైలుకు వెళ్ళింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కి కుడివైపు ఉన్న భారీ గేటు కూడా సెంట్రల్ జైలు గేటుతో పోటీ పడేలా ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఆ గేటుకు దూరంగా నిలబడ్డారు. ఏవైనా వాహనాలు లోపలికి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డులు గేటు తీసి మళ్లీ మూసేస్తున్నారు. అలా తీసినప్పుడు చూస్తే గేటుకు 100 మీటర్ల దూరంలోనే హాస్టల్ బ్లాక్ కనిపిస్తోంది. ఆ కొన్ని క్షణాల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఆతృతగా హాస్టల్ బ్లాక్ వంక చూస్తున్నారు. ఏ వరండాలోనో తచ్చాడుతూ తమ బిడ్డలు కనబడకపోతారా అనేది వారి ఆశ. గేటు తీసినప్పుడల్లా కళ్ళు చిట్లించి చూసినా వాళ్లలో ఏ ఒక్కరి ఆశ తీరలేదు. సరస్వతి కూడా అలా నిరాశ చెందింది. ప్రహరీ గోడ మీద ముళ్ల తీగలపై వాలిన పావురాలు మెడలు లోపలి వైపుకి, బయటి వైపుకి తిప్పుతూ పంజరాల్లో చిక్కుకున్న ప్రాణాలను చూసినట్టుగా తమను జాలిగా చూస్తున్నట్టు అనిపించింది సరస్వతికి. సరస్వతి చిన్నప్పుడు ఆమె తండ్రి ముంజికాయలు కోయడానికి తాటి చెట్టెక్కి ఎండుకొమ్మ పట్టుకోవడంతో జారి కింద పడ్డాడు. కాళ్లు విరిగి కొన ఊపిరితో ఉన్న అతన్ని ట్రాక్టర్పై తణుకులోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎంతో బలాఢ్యుడైన తండ్రిని ఆ స్థితిలో చూసేసరికి సరస్వతి గొల్లుమంది. ఎవరెంత వారించినా, కసిరినా మొండికేసి తాను ఆస్పత్రికి వెళ్ళింది. అక్కడ తెల్లటి దుస్తుల్లో ఉన్న వైద్యులు తండ్రికి చికిత్స చేయడానికి ఉరుకులు పరుగులు పెట్టడం చూసింది. గండం గడిచి కోలుకున్నాక తండ్రి ఆస్పత్రి నుంచి వస్తూ చంపల వంట కన్నీళ్లు కారుతుండగా ఆ వైద్యులకు చేతులెత్తి మొక్కడం చూసింది. పండుగలప్పుడు కూడా దేవుడికి మొక్కని తండ్రి ఆ డాక్టర్లకు చేతులు జోడించడం చూసిన సరస్వతిలో ఓ ఆలోచన రేకెత్తింది. డాక్టర్లంటే కనిపించే దేవుళ్లంత గొప్పవాళ్లు అనిపించింది. తాను పెద్ద చదువు చదివి డాక్టర్ కావాలన్న కోరిక ఆ క్షణంలో సరస్వతి మనసులో హత్తుకుపోయింది. అయితే ఆడపిల్లను పొరుగురు పంపి చదివించడానికి ససేమిరా వీల్లేదన్న ఆమె నాన్నమ్మ, తాతయ్యల పట్టుదలతో కలుపు మొక్కలను పెకిలించినంత నిర్దాక్షిణ్యంగా ఆమె కోరికను పెకిలించి వేశారు. దాంతో ఆమె చదువు 7వ తరగతితోనే ముగిసిపోయింది. చదువు మానాల్సి వచ్చినప్పుడు సరస్వతికి జీవితం ఎంత నాణ్యమైన విత్తనం వేసినా మొలకెత్తని చవిటి పర్రలా తోచింది. మక్కువతో పెంచుకున్న పూల మొక్కను మొగ్గు తడక్కుండానే పశువులు మేసేసినట్టు అనిపించింది. తర్వాత 5 ఏళ్లకే ఆ ఊరివాడే అయిన సత్యనారాయణకిచ్చి పెళ్లి చేసేశారు. సత్యనారాయణ చదివింది 5వ తరగతి వరకే. సరస్వతికిచ్చిన కట్నంతో
కలిసి వారికి గల పొలం 4 ఎకరాలైంది. పెళ్లైన 4 నెలలకే నెల తప్పింది సరస్వతి. ఆ క్షణంలోనే నిశ్చయించుకుంది, తనకు పుట్టే బిడ్డ ఆడైనా మగైనా మెడిసిన్ చదివించాలి. తను కనుముక్కు తీరికే కాదు, తాను నిజం చేసుకోలేని తన కలను కూడా బిడ్డ వారసత్వంగా అందిపుచ్చుకోవాలని ఆశించింది. డాక్టర్ చదువు అప్పటికే తమ లాంటి వారికి అందరంత ఖరీదైపోతుందని సరస్వతికి తెలుసు. ఫ్రీ సీటు తెచ్చుకోకుంటే తమకున్న 4 ఎకరాలు అమ్మి మేనేజ్మెంట్ కోటాలోనైనా బిడ్డను చదివించాల్సిందే అనుకుంది. అదే మాట భర్తతో చెప్పింది. మరో బిడ్డ అక్కర్లేకుండానే మొదటి బిడ్డతోనే ఆపరేషన్ చేయించుకుంటాను అంది. ఆ ప్రకారమే స్వాతి పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటించింది. భర్త సత్యనారాయణ కూడా తన తల్లిదండ్రులు ఓ కన్ను కన్ను కాదు, ఓ బిడ్డ బిడ్డ కాదు అంటూ మగబిడ్డ కోసం ఆగమని పోరు పెడుతున్నా లెక్క చేయకుండా భార్య మాటను మన్నించాడు. డాక్టర్ కావాలన్న తన జీవిత స్వప్నాన్ని స్వాతి ద్వారా నిజం చేసుకోవాలని కంకణం కట్టుకున్నా ఎప్పుడూ బిడ్డపై దాన్ని బలవంతంగా రుద్దినట్టు ప్రవర్తించలేదు సరస్వతి. మనిషి గుండెలపై బండరాయిలా తిష్టవేసిన మృత్యువును సైతం దూదపింజలా ఎగరగొట్టగల ఆ వృత్తి ఎంత గొప్పదో చెప్పడం ద్వారా జనమలో నీరూరినంత సహజంగానే స్వాతికే డాక్టర్ కావాలన్న కోరిక బలంగా కలిగేలా చేసింది. ఖర్చును ఖాతరు చేయకుండా ఎల్కేజీ నుంచే తణుకులోని ఒక కార్పొరేట్ స్కూల్లో చదివించింది. స్వాతి కూడా ప్రతి క్లాసులో అగ్రస్థానంలో ఉంటూ తల్లి నమ్మకాన్ని ఏ ఏటికా ఏడు రెట్టింపు చేస్తూ వచ్చింది. 10వ తరగతి మంచి మార్కులతో పాసైన కూతుర్ని నెల్లాళ్ల క్రితమే రాశీలో చేర్పించారు సరస్వతి దంపతులు. 10వ తరగతి వరకు చదువు పొరుగుల్లోని అయినా రోజు స్కూల్ బస్సులో వెళ్ళొచ్చేది స్వాతి. దాంతో ఏనాడు బిడ్డని విడిచిపెట్టి ఉండాల్సిన అవసరం రాలేదు వారికి. స్వాతిని రాశి హాస్టల్లో విడిచిపెట్టి వచ్చే రోజున ముగ్గురి కళ్ళు తుఫాను వేల మబ్బులయ్యాయి. ముగ్గురు గుండెల్లోనూ వినబడని పిడుగేదో పడ్డంత బాధే. వెక్కిక్కి ఏడుస్తూ బలవంతంగా చెయ్యూపుతున్న స్వాతిని విడిచిపెట్టి రావాలంటే సరస్వతికి అడుగు పడలేదు. అయితే తనను తాను సంభాలించుకుని తెల్లకోటు వేసుకుని మెడలో స్టెథోస్కోప్తో రోగులను చిరునవ్వుతో పలకరిస్తున్న డాక్టర్ స్వాతిని ఊహించుకుంటూ ఆ అందమైన ఊహతో దుఃఖాన్ని తట్టుకొని తన ఊరికి తిరిగి రాగలిగింది. ఈ రోజు సత్యనారాయణ కూడా సరస్వతితో రావాల్సిన వాడే. అతడు కూడా నెర్రెలు కొట్టిన వేళ వరినాట్లు వేటి కోసం తహతహలాడుతున్నట్టు కూతుర్ని చూడాలని తప్పిస్తున్నాడు. అయితే చేనుపై చీడ ఆశించడంతో వెంటనే పురుగుమందు కొట్టాల్సి రావడంతో ఆగిపోయాడు. చూస్తుండగానే 4 అయింది. అప్పటికి వేణు సార్ రాలేదు. అలాగని పిల్లల్ని చూసేందుకు తల్లిదండ్రులకు అనుమతినిచ్చే బాధ్యత మరెవరూ తీసుకోలేదు. ఎవరినడిగినా ఎన్నిసార్లు అడిగినా ఒకటే సమాధానం, వేణుసార్ రావాలి. 5 గంటలైనా ఆయన ఊడిపడలేదు. బిడ్డల్ని ఎప్పుడెప్పుడు చూస్తామన్న ఆరాటంలో ఉన్న తల్లిదండ్రుల ముఖాల్లో ఉక్రోషం, ఆగ్రహం, నిస్సహాయత కలగలిసి కనిపిస్తున్నాయి. మా అబ్బాయికి వేడివేడి బొబ్బట్లంటే ఇష్టం. హాట్ ప్యాక్లో తెచ్చాను. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అవి చల్లారిపోయే వరకు పర్మిషన్ ఇచ్చేలా లేరు అని ఒక తల్లి వాపోయింది. డిసిప్లిన్ ఉండొచ్చు, కానీ ఇంత రిజిడ్గా కాదు. వేణుసార్ రాకపోతే ఆల్టర్నేట్ పర్సన్కి ఆ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పాలి తప్ప మనందరినీ ఇంతసేపు వెయిట్ చేయించడం వెరీ రూడ్ మేనేజ్మెంట్. ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు. సరస్వతి పైకి ఏమీ అనలేదు, కాని మనసులోని వేణుసార్ని బూతులు తిట్టుకుంది. మేత కోసం గూడు విడిచి వెళ్లిన తల్లి పొద్దువాలి చీకటి కమ్ముకున్నా తిరిగి రానప్పుడు పక్షి కూనల్లా అక్కడున్న ప్రతి తల్లి తండ్రి అసహనంతో దుఃఖంతో వేగిపోతున్నారు. కొందరు సహనం కోల్పోయి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోని సిబ్బందితో వాగ్వివాదానికి దిగుతున్నారు. అయినా సిబ్బంది చీకట్లో ఎంత అదిలించినా ఒకే శృతిలో గీపెట్టి కీచురాలలా తొనక్కుండా ఒకే మాట చెబుతున్నారు, వేణుసార్ రావాలి, కొద్దిసేపట్లో వచ్చేస్తారు అని. హాస్టల్ బ్లాక్ వెనక పొద్దు గుంపుతోంది. 6 అయింది. అయినా వేణుసార్ జాడలేదు. బయట ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏడుపొక్కటే తక్కువ అన్నట్టు ఉంది. చీకటి పడకుండానే అందరి ముఖాలు ఆవేదనలతో నలిపెక్కాయి. తమకి ఇంత బాధగా ఉంటే తమ కోసం లోపల ఎదురు చూస్తున్న బిడ్డలకు ఇంకెంత బాధగా ఉందో. ప్రతి క్షణము ముళ్ళులా గుచ్చుకునే నిరీక్షణతో ఆ లేత హృదయాలు ఇంకెంత విలువెల్లాడుతున్నాయో అని అనుకుంటుంటే వారి బాధ రెట్టింపవుతోంది. హాస్టల్కు సరుకులు లోడుతో ఓ లారీ వచ్చింది. దాంతో గేటు బార్లా తెరిచారు సెక్యూరిటీ సిబ్బంది. లారీ లోపలికి వెళ్లి గేటు తిరిగి మూసేలోగా హాస్టల్ బ్లాక్ దగ్గర నుంచి ధబ్మన్న శబ్దం. ఆ మరుక్షణమే కెవ్వుమని కేకలు వినిపించాయి. గేటు ఎదురుగా నిల్చున్న తల్లిదండ్రుల గుండెలు గబగబలాడుతుండగా చరచరా గేటుని సమీపించారు.
వారిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ లోపలికి చొరబడ్డారు. దూరం నుంచే కంటబడ్డ దారుణాన్ని చూసి హాహాకారాలు చేస్తూ అటువైపు ఉరికారు. హాస్టల్ బ్లాక్ 3వ అంతస్తు నుంచి కిందకి దూకేసింది ఓ అమ్మాయి. నెత్తుటి మడుగులో గిలగిలా తన్నుకుంటున్న ఆ బిడ్డ తమలో ఎవరి పేగు తెంచుకొని పుట్టిందో. ప్రతి తల్లి అటు ఉరుకుతూనే ఆ బిడ్డ తమ బిడ్డ కారాదని దేవుళ్లను కోరుకుంది. వాళ్లంతా అక్కడికి చేరుకునేసరికి బిడ్డలో చలనం ఆగిపోయింది. ఎరిపెక్కిన పడమర దిక్కున సూర్యుడు అస్తమించాడు. ఎర్రటి నెత్తుటి మడుగులో ఓ బాల్యం అస్తమించింది. అక్కడ చదువుతో పదునెక్కి ఉన్నత శిఖరాలు చేరడానికి దోహదపడుతుందనుకున్న ఓ మెదడు పగిలిన తలలోంచి బయటపడి ఆ ప్రాంగణంలోని మట్టిలో పడి ఉంది. దాని నుంచి స్రవిస్తున్న నెత్తుడితో పచ్చిక ఎర్రబారింది. వాళ్లలో ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. తాను ప్రాణాధికంగా ప్రేమించిన తన బిడ్డేనని గుర్తించి గుండెలు బాదుకుంటూ బిడ్డ శవంపై పడి, తల్లి సుష్మా, నీకు ఏం కష్టం వచ్చిందని ఇంత పని చేశావమ్మా? 1000 మంది ఉంటున్నారు. 4 రోజులు పోతే నీకు అలవాటు అవుతుంది అనుకున్నానే గాని ఎంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదే తల్లి అంటూ రోధించింది. ఆమె తమ బిడ్డ కాదని నిర్ధారణ కావటంతో అమ్మయ్యా అని నిట్టూర్చినా చాలా మంది అమ్మలు సాటి అమ్మ దుఃఖంతో చెలించి విలిపించసాగారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఉన్న తల్లిదండ్రులు గేటు దగ్గరున్న సెక్యూరిటీ వాళ్లే కాక మొత్తం సిబ్బందంతా అక్కడికి చేరుకున్నారు. సుష్మా దూకిన 3వ అంతస్తులో నిలబడి గొల్లున ఏడుస్తున్న పిల్లల నుంచి ఓ వార్త పాకింది. కొత్తగా హాస్టల్లో చేరిన సుష్మకు ప్రతి రాత్రి అమ్మా నాన్న గుర్తొచ్చి ఏడుస్తూనే ఉంది. ఆదివారం వాళ్లు వస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసింది. తెల్లవారిన దగ్గర నుంచి ఎవరూ పలకరించినా ఆ ప్రస్తావనే తెచ్చింది. పొద్దుగుంకే వేళైనా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కి రమ్మని పిలుపు రాకపోవటంతో గుండె బరువుని భరించలేకపోయింది. అంతే, పరుగు పరుగున వెళ్లి కిందకి దూకేసింది. విద్యా సంస్థల సిబ్బంది అక్కడకు చేరిన తల్లిదండ్రులను వెళ్లిపోమని అభ్యర్థించారు. అంతలో వేణు సార్ వచ్చాడు. వచ్చి రాగానే, ప్లీజ్ అందరూ బయటకు వచ్చేయండి. చనిపోయిన అమ్మాయి మెంటల్ కండిషన్ బాగలేదు. హాస్టల్లో చేర్చుకోమని చెప్పినా పేరెంట్స్ బలవంతంగా చేర్చారు. ఇప్పుడు ఇలా అయింది. ఎవరైనా చేయగలిగేదేముంది? మీ పిల్లలను అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కి పంపిస్తాం. కలుసుకొని వెళ్దురుగాని రండి అన్నాడు వేణు సార్. కొంతసేపటి వరకు మెదడు ముద్దుబారినట్టయిన సరస్వతి అప్పటికి తేరుకుంది. ఓ బిడ్డ కళ్ళెదుట నెత్తుటి ముద్దలా పడి ఉంటే తను తనలాంటి తల్లులు ఏం చేస్తున్నారు? అడవిలో పులి జింకపిల్లను నోటగరుచుకుపోతుంటే ఏమీ చెయ్యలేని పెద్ద జింకల మందలా చూస్తున్నారు. ఇదేనా తాము చెయ్యాల్సింది? సిగ్గుతో, రోషంతో, దుఃఖంతో సరస్వతి ముఖం ఎర్రబారింది. పడమరణ గుంకిన పొద్దు ఆమె ముఖంలో చేరినట్టయింది. మడుగు కట్టిన నెత్తుటిలో తన కూతురు స్వాతి ముఖం ప్రతిబింబిస్తున్నట్టు, ఆమె మెడలో స్టెథోస్కోప్ కు బదులు ఉరితాడు ఉన్నట్టుగా అనిపించింది. కూతుర్ని డాక్టర్ని చేయాలన్న కోరిక గోదావరి గట్టు తెగిన వేళ వరి మొలకలా కొట్టుకుపోగా ఆమె అపాయంలో ఉందన్న భీతి క్షణక్షణానికి ఉప్పొంగే వరద గోదావరిలా పెరిగిపోయింది. 6 గంటల వరకు పత్తాలేని వేణుసారు ఓ పిల్ల ప్రాణం పోయాకొచ్చి తప్పును ఆ పిల్లపైన నెడుతున్నాడు. తప్పు ఆ పిల్లది కాదు, ఆ వేణుసార్ది, ఈ విద్యా సంస్థది, తమలాంటి తల్లిదండ్రులది అన్న నిజం ఆమెకి నెత్తుటి రంగు ఎరుపు అన్నంత నిశ్చయంగా తోచింది. అకస్మాత్తుగా అరిచింది. అమ్మా స్వాతమ్మా, ఎక్కడున్నావు తల్లి? ఆ అరుపు ఆమె ఒక్క గొంతుదిలా కాక అక్కడున్న అమ్మలందరూ అరిచినంత బిగ్గరగా ఉంది. పురిటి నొప్పుల వేళ కలిగిన వ్యధార్థికి 100 రెట్లు ఎక్కువగా ఉంది. వేణుసార్ సరస్వతికి దగ్గరగా వచ్చి, ఎందుకమ్మా అలా అరుస్తావు? ఇక్కడ అసలే పరిస్థితి బాగాలేదు అంటూ మందలింపుగా అన్నాడు. నువ్వు నోరు మీర పనికిమాలిన వెధవా, నీ వల్ల కాదు ఇంత ఘోరం జరిగింది. అసలు ఇది చదువు చెప్పే చోట, బిడ్డల్ని బలిచ్చే చోట. ఇంత జరిగాక నా బిడ్డను ఒక్క క్షణం ఇక్కడుంచను. అమ్మా స్వాతి, అమ్మనొచ్చాను, వచ్చేయమ్మా, మనింటికి వెళ్ళిపోదాం, వచ్చేయ్. ఆ సమయంలో సరస్వతి మామూలుగా లేదు. తన కూనకు హాని జరుగుతుందని పసిగట్టిన వేళ తాండవమాడుతున్న శివంగిలా ఉంది. హాస్టల్ వరండాలో చేరిన పిల్లల్లో ఎక్కడుందో గాని స్వాతి బావురుమంటూ దూసుకుంటూ వచ్చి ఒక్కసారి తల్లిని వాటేసుకుంది. ఓ భుజాన కారపూస సున్నుండలున్న సంచి వేలాడుతుండగా మరో భుజానికి కూతుర్ని హత్తుకొని చకచక అలవొకగా గేటు వైపు నడిచింది. ఏంటమ్మా, ఇది నీ ఇల్లు కాదు, రాసి ఇన్స్టిట్యూషన్. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు అడ్డుపడబోయాడు వేణుసార్. ఓ తల్లి కన్నబిడ్డ ఓ పక్కన శవంగా పడి ఉంది. మరో పక్కన ఇంకో తల్లి తన బిడ్డని కాపాడుకోవడానికి ఉగ్రరూపం ధరించింది.
అయినా వాడికి వణుకు పుట్టలేదు. కారణం, ఆ విద్యాసంస్థ యజమాని బంధువు ఓ ఎమ్మెల్యే కావటం. ఆ పలుకుబడికి తోడు ఏటా కోట్ల రూపాయల్లో మీడియాకు ప్రకటనలు ఇస్తుంటారు. హాస్టల్ పిల్లలు మరణించిన సంఘటనలు ఇంతవరకు జరిగినా తమ సంస్థలో బిడ్డలను చేర్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. అదే వేణు సార్ ధీమాకు కారణం. అడ్డు తప్పుకుంటావా, కాలెత్తి తన్నమంటావా? తప్పుకోకపోతే తన మాటకు చేతకు వెంట్రుకవాసి తేడా ఉందన్న నిశ్చయం ధ్వనించింది సరస్వతి హెచ్చరికలో. కాస్త జంకిన వేణు చివరి అస్త్రం ప్రయోగించాడు. మీ అమ్మాయిని ఇప్పుడు తీసుకుపోతే మళ్లీ చేర్చుకోము. అంతేకాదు, మీరు కట్టిన డబ్బులో పైసా కూడా తిరిగివ్వం. డబ్బు కన్నా మనిషిని నియంత్రించేది ప్రపంచంలో మరేదీ లేదన్నది అతడి నమ్మకం. సరస్వతి గర్జించింది. పోరా, ఓ పంట పండలేదనుకుంటాం. అంతే తప్ప మా కడుపు పంటను మీ పొట్టను పెట్టుకొనిస్తామా? వేణు ఇక మాట్లాడలేకపోయాడు. బొమ్మలా ఉన్న చోట నిలబడిపోయాడు. చరిత్రను తిరగరాసి విజేతగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయిలా బిడ్డను అలానే మోసుకుంటూ చకచకా నడిచి గేటు దాటింది సరస్వతి. తన డాక్టర్ కాలేకపోయినా తన కూతుర్ని ప్రాణగండం నుంచి కాపాడుకున్నానన్న తృప్తి మెరిసింది ఆమె ముఖంలో. గేటు దగ్గరున్న సెక్యూరిటీ సిబ్బందే కాదు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సన్షైడ్ పైనున్న పావురాలు కూడా సరికొత్త దృశ్యాన్ని చూస్తున్నట్టుగా బిత్తరపోయాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.